హిందూ బంధువులారా, అసలు దర్గాలో ఉన్నది దేవుడు కాదు అని నేను చెప్పడం కాదు, వాళ్ళ ఖురాన్లో కూడా ఉంటుంది. అసలు ఎక్కడెక్కడైతే దర్గాలు ఉన్నాయో, ఏమండి అందరూ మంచిగా అయినండి నేను చెప్పేది, ఎక్కడెక్కడైతే దర్గాలు ఉన్నాయో ఆ దర్గాలకు ప్లస్ ఈ ముస్లింలకు ఎలాంటి సంబంధం ఉండదంట. అది నేను చెప్పడం కాదు, వాళ్ళ ఖురాన్లో కూడా ఉంటుంది. కావాలంటే వాళ్ళని కూడా అడగొచ్చు మీరు. ఎందుకంటే వాళ్ళే మొక్కరు అనమాట దర్గాలని. ఎందుకు మొక్కరు? ఆ దర్గాలో ఎవరు ఉంటారు, అసలు ఏంది దాని కథ ఏంది మనకు తెలుసా? మనకు తెలియదు. వాళ్ళకే సగం తెలిసి సగం తెలియదు ముస్లింలకు, అందరికీ కాదు కొంతమందికి. ఆ సగం తెలియని వాళ్ళంతా ఏం చేస్తారంటే తాయిత్తు కడతా, అది కడతా, దర్గాకు వస్తే మంచిగా అవుతుంది అని చెప్పేసి ప్రచారం చేసుకొని మన హిందువుల దగ్గర నుంచి పైసలు సంపాదించుకుని చెప్పేసి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే కుట్రలు ఇవి. ఎట్లా కుట్రలు అంటే ఒక్కోసారి అక్కడ కూడా మత మార్పిడి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎట్లా మత మార్పిడి? ఇప్పుడు నువ్వు దర్గాకు ఒకసారి వచ్చినావు, 2 సార్లు వచ్చినావు, 3 సార్లు వచ్చినావు, ఇంకోసారి రా అని చెప్పేసి రప్పించుకొని నువ్వు పని చేయమంటారు. ఈ దేవుని ఫోటో తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకో అంటారు. ఇక స్టార్ట్ అయిపోయినట్లే, ఆడ నుంచి నీకు మత మార్పిడి అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ మత మార్పిడి స్టార్ట్ అయిపోయినాక ఏం చేస్తారంటే, చూడమ్మా నువ్వు దేవుణ్ణి మొక్కుకో, ఓ గొర్రెనో లేకపోతే మేకనో కోసి చేస్తా అని మొక్కుకో అంటారు. అప్పుడు అయితే ఆ గొర్రె అమ్మేటోడు, ఆ మేక అమ్మేటోడు ఎవడు? మనోళ్ళు ఉంటారా? ఉన్న ఏడనో కొన్ని జోగాలు ఉండొచ్చు, అన్ని జోగాలు అయితే ఉండరు కదా. అయితే ఆ గొర్రె మేక అమ్మేటోడు కూడా వాళ్ళోడే ఉంటాడు కాబట్టి వానికి లాభం. ఓకేనా? ఆడికి పోయినాక ఆడ కూర్చున్న పకిరోడు ఒకడు ఉంటాడు కదా, ఆడు ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి, మీరు గొర్రెను కోసి చేస్తారు కాబట్టి ఈడ ఇంత ఫీజు ఉంటుంది, ఈడ ఇన్ని కట్టాలి, ఇన్ని గల్లలు వేయాలి, ఇన్ని వేలు ఇవ్వండి అని చెప్తాడు. అది కూడా నష్టం ఎవరికి? ఇప్పుడు మీరు ఆ గొర్రెనో మేకనో ఏమో కోసి చేయాలంటే మినిమం మీకు 30-40 వేలు కావాలి. మీ చుట్టాలని పక్కాలని మీరు పోయింది కాక అందరినీ దొబ్బనికి తీసుకుపోతారు ఆడికి. ఎందుకంటే మీకే సగం తెలిసి సగం తెలియదు. అటువంటిది ఏం చేస్తారంటే, మేము పోతున్నాం కదా, వేరే వాళ్ళని మనల్లోని కూడా తీసుకుపోదాం. ఎప్పుడు ఎవరు మటన్ అన్నం తినరు, ఎవరు ఇంట్లో ఎవరు కోళ్ళు మేకలు కుక్కలు కోసి తినరు, ఇక మీరే తింటారు. అయితే ఈ కోళ్ళు మేకలు కుక్కలని ఎందుకు చెప్తున్నా అంటే, ఆడ ఏం చేసినా లాభం లేదు కాబట్టి మీరు ఇటువంటి పైసలు గీసలు అన్నీ తీసుకుపోయి ఆడ వేసి నాశనం చేసుకోకండి. లేనోళ్ళు అయితే అప్పులు చేసి మరీ చేస్తురబ్బా. అంతగానో ఏమో అవసరం ఉంది మీకు దర్గాలకు పోవాలి, మొక్కాలి అన్నికి? మన హిందూ ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎన్నో వేల మంది దేవుళ్ళు ఉన్నారు కదా. అమ్మవార్లు లేరా, అయ్యవార్లు లేరా? ఎంతోమంది ఉన్నారు. మళ్ళీ మీకు ఈ పోయే కాలం ఏంది? దర్గాల్లో పోయి తన్నులు తినడం. ఎట్లా తన్నులు తినడం అంటారా? జేపీ దర్గాల. నేను ఇదంతా చెప్పేది ఎందుకోసం అంటే, జేపీ దర్గా గురించి హిందువులారా అందరూ కూడా మంచిగా వినండి. విన్నాక ఒక నలుగురికి షేర్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ బటన్ కొట్టండి దయచేసి. ఎందుకంటే నేను ఈ న్యూస్ నా పని గిని అన్నీ వదిలేసి మన వాళ్ళకి తెలియాలని చెప్పే చేస్తుంటా, కానీ నాకు వ్యూస్ రావట్లేదు, ఒక కొత్త సబ్స్క్రైబర్ లేరు, చూస్తురు వదిలేస్తురు, ఒక లైక్ కొడతలేరు, ఒక షేర్ చేస్తలేరు అనమాట. అయితే మీరు ఇవన్నీ చేస్తే మన హిందువులు మనం హెల్ప్ చేసుకున్నట్లయితుంది. కాబట్టి లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఒక నలుగురికి కామెంట్ కూడా పెట్టండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఉంటే మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. అయితే ఇటువంటి న్యూస్లు అన్నీ మన హిందువులు వినాలి. వింటే మన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు జేపీ దర్గా నిన్న మొన్ననే అయింది, ఇది ఎప్పుడో కాదు, నిన్ననో మొన్ననో అయింది. ఏమైందంటే ఆడ ఇప్పుడు మనోళ్ళు ఎంత చెప్పినా విన్నారు కదా. ఆ దర్గాలు ఏముంటారా, ఎందుకు పోతావురా అంటే వింటారా మనోళ్ళు? లేదు, ఆడ మేము పోతే ఆడ మంచిగా అయింది, మా మొక్కుబడి ఉంది. నేను ఇంతకుముందు చెప్పినా కదా మొక్కుబడి ఎట్లుంటుందండి. ఆడ చెప్తాడనమాట, అరే నువ్వు ఇట్లా మొక్కుకో, గొర్రెని కోస్తా, కోడిని కోస్తా, కుక్కని పందిని ఏమైనా పోయాడా కోస్తే నీకున్న రోగాలు, మీ ఇంట్లో పట్టిన దయ్యము, మీ ఇంట్లో ఏ పీడ ఉన్నా అది పోతుంది, ఇది పోతుంది, అన్నీ ఊడ్చుకోపోతాయి, నీ 40-50 వేలు కూడా పోతాయి ఇక చేసినోనికి. అదనమాట సంగతి. అయితే ఆడెవడో చెప్పింటాడు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు, మన కొండగూరులు అంటే వద్దొద్దంటే కూడా పోతారనమాట. ఏడుకోతారు, దర్గాలకు పోతారు. పోయినాక ఏం చేస్తారు, ఇప్పుడు ఈ మధ్యలో దర్గాకు పోయి కూడా మన హిందువులు ఎట్లా మారిండ్రంటే, దర్గాకు పోయిరంట చాలామంది భక్తులు. అంటే అది భక్తులు అనాలా, దళిద్రులు అనాలా? వీళ్ళకు ఆడ పోయేటోళ్ళకి అంత దర్గాలకు పోయేటోళ్ళందరికీ దళిద్రులు అన్నారే, భక్తులు అని అనకూడదు. అది వాళ్ళకి భక్తులు ఉండొచ్చు, కానీ మనకైతే పెద్ద దళిద్రులు. దర్గాలకు పోయేటోళ్ళు అందరూ కూడా దళిద్రులే. ఎందుకంటే దర్గా గురించి తెలియదు. ఎందుకు వస్తారు అబ్బాయి ఆడికి? దాని ముఖం తెలియదు, ఇంకేం తెలియదు, వెనక ముందర ఏం తెలియదు, ఏముంటుంది అనేది తెలియదు. ఆ దర్గాలో ఏముంది అది తెలుసుకోండి ఫస్ట్. దేవుడు ఉండరాడ,
నువ్వు ఒకవేళ కావాలంటే ముస్లింలకు అడగండి దేవుడు ఉంటాడా అని చెప్పి, వాళ్ళు కూడా చెప్తారు. నిజాయితీగా ఉన్న ముస్లింలు అయితే మాత్రమే ఈ దర్గాల గురించి ఓపెన్గా మీకు చెప్తారు. అడ్డగోలుగా హిందువులతోనే సంపాదించి బతకాలి అనేటోడు మాత్రం దర్గాల గురించి ఎప్పుడు నిజాలు చెప్పాడు. అది నిజాయితీగా ఉన్న ముస్లింలు కూడా ఉంటారు అందులో, నాకు తెలుసు ఆ విషయం. అడ్డగోలుగా మనతోన లవ్ జిహాదీ చేసేవాళ్ళు, అంటే ప్రతి దాంట్లో జిహాదీ, దర్గా జిహాదీ, ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ, ఇంకా కూరగాయల జిహాదీ, నీళ్ళ జిహాదీ, ఈ అబద్ధాల జిహాదీ, ఇవన్నీ చేసేవాడు మాత్రం ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరు, నిజాయితీగా ఉండడు. అందుకని నేనేమంటున్నా అంటే, నిజాయితీగా ఎవరైతే ముస్లింలు ఉంటారో వాళ్ళకి పోయి ఒకసారి కనుక్కోండి. మీరు ఏం కనుక్కోండి అంటే, అసలు దర్గాలో ఏముంటుంది, దేవుడా లేకపోతే ఇంకేందా అని చెప్పి అడగండి. అడిగి తెలుసుకున్నాక ఒకవేళ దేవుడు ఉంటాడు అని వాడన్నా కూడా మీరు ఆలోచించాలి ఒకసారి. దేవుడు ఉంటే అట్లెందుకు ఉంటాడు, సమాధి ఎందుకు ఉంటుంది? ఇంకోటి, ఆ దర్గాల్లో ఉండేదే కాకుండా రోడ్ల మీద కూడా ఉంటాయి మీకు కావాలంటే దర్గాలు. ఆడనే కాదు కదా, మన సిటీలో కూడా రోడ్ల మీద కూడా ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి దర్గాలు. మీకు కావాలంటే పోయి ఆడ పొరలాడు ఆడ కూడా గొర్రెలు కోయండి, మేకలు కోయండి, కుక్కలు పందులు అన్నీ కోయండి, ఆడ కూడా కోసి మొక్కండి. మీకు ఉన్నది మొత్తం సాటి పోతుంది, మీకున్న దరిద్రం అంతా పోతుంది. మీ ఒక 50-60 వేలు 30-40 వేలు కూడా పోతుంది, మొత్తం దరిద్రం పోతుంది అన్నమాట. అయితే ఎంత అని చెప్పాలి మన హిందువులకు అర్థం అవుతలేదా ఇంకా? అరే దర్గాలకు పోకూడదమ్మా, మనం దర్గాలో పోతే మనల్ని చంపినోన్నే మనం పోయి మొక్కుతున్నాం. ఇప్పుడు ఆ దర్గాలో ఉన్నది ఎవరో తెలుసా మీకు? తెలిస్తే మనోళ్ళు హిందువులు ఎవ్వరు పోరు. తెలియని వాళ్ళు మాత్రం పోయి గొర్రెలు కోస్తారు, కుక్కలు మేకలు పందులు అన్నీ కోసి చేస్తున్నారు. అదంతా తప్పు. మన సనాతన ధర్మంలో అదంతా ఏం లేదు. మన ధర్మాన్ని పాటిస్తామా లేకపోతే ఎవడో చెప్పిన కొండగొర్రెగాడు చెప్పిన టోపిగాడు చెప్పింది పోయి వింటామా? మన వాళ్ళు ఒకసారి మంచిగా ఆలోచించాలి. ఇంకెన్నిసార్లు చెప్పాలి, ఎన్ని న్యూస్లు చేయాలి ఇటువంటి వాళ్ళ కోసం? ఎంతమంది అని చెప్పాలి? చెప్తే అర్థం కాదా ఒక్కసారి? ఎందుకు తన్నులు తింటూ రాడపోయి అవసరమా తన్నులు తినడం? అయితే జేపీ దర్గాలో సంగతి ఏంటంటే, నేను చెప్తా ఇప్పుడు టాపిక్ మారిపోయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నారు జేపీ దర్గా గురించి. జేపీ దర్గాలో చాలామంది భక్తులకు ముస్లింల షాపులు ఉంటాయి కదా, ఆ ముస్లింల షాప్లో మనోళ్ళు దర్గా పోయిన వాళ్ళు ఎవరు కొంటలేరంట. కొనకపోతే ఎంబడి మరీ కొడుతురంట, పడి మరీ కొడుతురంట. ఎందుకు కొడుతున్నారు అంటే, వీళ్ళు వచ్చిర్రు దర్గా కరెక్టే కానీ మా షాపులలో ఏం కొంటలేరు, మేము షాపులు పెట్టుకొని ఏం లాభం ఈడ? వీళ్ళందరూ హిందువులు వస్తారు మా దగ్గర కొంటారు, మా షాపులలో గిరాకీ అవుతుంది, మేము 4 పైసలు సంపాదించుకుంటామనే కదా మేము దర్గా కాడ ఇప్పుడు షాపులు పెట్టుకొని కూర్చున్నది. ఎన్ని షాపులు ఉంటాయి ఆడ? ఒక ఛాయ్ హోటల్, ఒక టిఫిను, బిర్యానీ, ఇంకేదో ఉంటుంది కదా. ఇప్పుడు తాయితాలు కట్టేటోడు, నిమ్మకాయలు అమ్మేటోడు, అవి ఇంకేమేమో అమ్ముతారు, అడ్డం వచ్చినాయి పనికిరానివన్నీ అమ్మేటోళ్ళు దుకాణాలు ఉంటాయి కదా. వాళ్ళ షాపులలో గిరాకులు అవుతలేవని చెప్పేసి వచ్చి వీళ్ళు బలవంతంగా మనల్ని లేడీస్ని జెంట్స్ని నా షాప్లో కొను, నీ షాప్లో కొను, నా షాప్లో కొను అంటే మన వాళ్ళు ఏం చేశారంటే కొనలేరంట. కొంతమంది కాదు, పోయిన వాళ్ళు కొంతమంది కొనలేరు, కొంతమంది కొనవచ్చు. ఎందుకంటే మన వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కదా, ఎంత అని చెప్తాం, ఇంకా చెప్పి కూడా లాభం లేదు మన వాళ్ళకి. కానీ ఈ దర్గాలకు పోయేది మానరు, వీళ్ళు ఆడ తన్నులు తినేది మానరు. ఇంకోసారి కూడా అట్లే అయింది, అంతకుముందు కూడా జేపీ దర్గా ఏదో అయింది కానీ అది అంతా బయటికి రాలేదు, లోపలే ఉండిపోయింది అనమాట. ఇదేంటంటే పోయిన వాళ్ళందరికీ ఎంబడిబడి కొడుతురంట వీళ్ళు. ఏమని? నా షాప్లలో కొనాల్సిందే, నువ్వు కొనకపోతే తంతం కొడతాం అని చెప్పేసి. ఇంత దరిద్రం ఎందుకు? ఆడెవరో తుర్కపకీర్ గాని చేతిలో తన్నులు తీయడం అవసరమా? నువ్వు రాసి పెట్టుకున్నావు ఏమన్నా ఆ దరిద్రులతోనే తన్నులు తినకే? ఏమవసరం రా భయ్, నీ ధర్మం ఇంత గొప్పది. ఆడ పోయేటోళ్ళకు హిందువులకు చెప్తున్నా నేను, నీ ధర్మంలో చూసుకో ఫస్ట్. ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు నీ దేవుళ్ళు, నీకు ఇంకా బుద్ధి రాదా? ఇంకెంత చెప్పాలి నీకు? ఇంకా సెక్యులర్ ఉండి ఇంకేం సాధిస్తావాడా? నువ్వు సెక్యులర్ అనుకుంటా పోతే నీ గుద్ద మీద కొడుతురాడ. ఏడ కావాలంటే ఆడ కొట్టి పంపిస్తారు కదా. ఇంకెప్పుడు బాగుపడతావు? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు వాళ్ళ గురించి? ఇంకా ఈ సెక్యులర్ ముసుగులనే ఉండి తన్నులు తింటావు. నేను రేపటి రోజు వచ్చి కోసి పడేస్తారు కూడా. ఇవన్నీ అవుతాయి కానీ ఇవన్నీ న్యూస్లలో వస్తాయా? ఇవన్నీ రావు న్యూస్లలో. కొన్ని న్యూస్లలో ఏదో ఒక దాంట్లో వస్తుంది మీకు, కానీ ఇటువంటివన్నీ న్యూస్లో రావు. నేను చెప్పే దాంట్లో ఏదన్నా 5-10% మాత్రమే మీకు న్యూస్లో టీవీలలో చూడడానికే దొరుకుతుంది, అన్నీ మాత్రం దొరకవు. ఎందుకంటే నేను అటువంటి నా హిందువులకు సంబంధించిన న్యూస్లు నేను చేయాలనుకుంటా, నా హిందువులకి అన్నీ తెలవాలని అనుకుంటా, కాబట్టి నేను చేస్తాను అనమాట. అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడలేరో నాకు తెలియదు, కానీ హిందూ బంధువులారా, నా న్యూస్ చూసినా చూడకపోయినా ఈ ఛానల్ బ్యాన్ అయినా పర్లేదు, నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంకోటి నేను చేసుకోగలుగుతా. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన హిందువులు చర్చిలకని పోవద్దండి, దర్గాలకు పోకండి.
మసీద్లకు పోకండి. ఇది అయిపోయిందా? ఇంకా ముస్లింల దగ్గర కొనకండి, ముస్లింలకు మన ఏరియాలో రానియకండి, ముస్లింలకు మన ఇండ్లు కానీ రూమ్లు కానీ లేకపోతే షటర్లు కానీ రెంట్లకు ఇవ్వకండి. ఓకేనా? వచ్చినాక కూడా వాడు ఏం చేస్తాడో వాని పని వాడు చేస్తూనే ఉంటాడు. మన వాళ్ళకి అంత ఖాళీ ఉండదు అనమాట. మనోనికి దీని మీదనే ఉండదు, మనోని మీదనే మనకు ఉండదు. ఈడేమవుతుందో కూడా తెలియదు మన వాళ్ళకి. చాలామంది ఇంకా నిద్రలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం చెప్తాను నేను. ఇదేంటంటే సెక్యులర్లకు ఈ వీడియో అంకితం అనమాట. సెక్యులర్లకు, మన హిందువులో ఉన్న సెక్యులర్ కుక్కలకు ఈ వీడియో అంకితం. సెక్యులర్ కుక్కలారా మీకోసం ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే దర్గాలకు పోరాదన్నప్పుడు ఏం చెప్తారంటే సెక్యులర్ కుక్కలన్నీ, దర్గాల దేవుడు ఉన్నాడు, బొంగు బొసాడం ఏముంటారా, హిందువుల్ని చంపినోనే తీసుకుపోయి దర్గాలో పెడతారాడా. ఏదో మీకు పీకి తెలిసినట్లా పోయి ఆ దర్గాలకు మీరు పోయింది కాక మిగతా హిందువుల్ని కూడా నాశనం చేస్తారు దళిద్రులారా. మీరు ఇంకెప్పుడు మారుతారా? మీ ముఖాలు అద్దాల్లో చూసుకోరు. ఇగో కుక్కల అరసుడు రోజు 5 సార్లు చాలా అయింది. వీళ్ళకి మాత్రం ఎవ్వడు బ్యాన్ చేయడు. కానీ మనం ఏమైనా పండుగలు చేసుకున్నప్పుడు మాత్రం ఆ సౌండ్ వచ్చింది, ఈ సౌండ్ వచ్చింది అని చెప్పేసి కుక్కలు ఎగిరినట్లు ఎగురులాడతారు మన మీద. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవరే కానీ దర్గాల్లో ఏముందో నిజమైన ముస్లింతో కనుక్కొని పోండి. ఏపీ దర్గా అని కొత్తూరు మండలంలో ఉంటుంది కదా, అది ఎంతమందికి తెలుసు, అక్కడ ఎంతమంది పోయిరు? ఒక్కసారి పోయినోళ్ళు అందరు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంతగానం ఘోరంగా ఇన్ని ఘోరాలు చేస్తారు మన హిందువుల మీద, ఇంత అత్యాచారాలు, ఇన్ని దెబ్బలు కొట్టడాలు ఇవన్నీ చేస్తారు కదా. ఇవన్నీ ఇన్నాక కూడా మీరు పోతారా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీరు అందరు కూడా ఆలోచించాలి. ఏమని ఆలోచిస్తారు? దర్గాలకు పోవాలి ఎందుకు? తన్నులు తినాలి ఎందుకు? ఆడెవడు మనం దన్ననికే? ఆడేమన్నా తిండి పెట్టిండా మీకు? పోషించిండా, పెంచిండా, లేకపోతే ఇంకేమని చేసిండా? మీరు దర్గాకు పోతే ఏమైనా కిలో బంగారం ఇచ్చిండా మీకు? లేదు కదా. ఆడెవడో మన హిందువుల్ని పాతకాలంలో మన తాతల కాలంలో హిందువుల్ని చంపినోడే ఆడు. ఆ హిందువుల్ని చంపినోడిని తీసుకుపోయి అట్లా బొందలగడ్డ పెట్టి ఆడ జాగా కబ్జా చేయడానికి అని చెప్పేసి ఒక దర్గాలాగా కడతారనమాట. కడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే పోయి ఆడ దేవుడు ఉన్నాడు, కొండగొర్రె ఉన్నాడు, ఆ నయ్య ఉన్నాడు, మా తాతని పెట్టిరు అని చెప్పేసి పోయి ఆడ మొక్కని పోయిన వాళ్ళంతా ఏం గతి అవుతారు? ఇప్పుడు తన్నులు తింటారు, బ్లడ్ గారే వరకు కొట్టిరు ఆడ జేపీ దర్గాల. ఎవడు పట్టించుకోడా? ఏ గవర్నమెంట్ పట్టించుకోదా? ఇంకా ఇంతేనా? గవర్నమెంట్లు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేనేం చెప్తున్నా, ఫస్ట్ అయితే మన హిందువులు జాగ్రత్తగా ఉండాలి. హిందువులు జాగ్రత్తగా ఉంటే గవర్నమెంట్లు అన్నీ మన కాళ్ళ దగ్గరకు వస్తాయని చెప్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా. ఏమని? హిందువులు ఏకమైతే ఎవరేం చేయలేరు, ఏ గవర్నమెంట్ అయినా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. అది ఓసారి హిందువులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మంచిగా గుర్తుపెట్టుకోండి. అడ్డం వచ్చినట్ల కొండగూర్ల దగ్గర పోయి తినడం, లేకపోతే ఈ టోపీగాళ్ళ దగ్గర, జిహాదిగాళ్ళ దగ్గర పోయి తినడం, మా ఓడు మంచోడు, మా అబ్దుల్ గాడు మంచోడు అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఆడే మీ ఇంట్లో చిచ్చు పెట్టేటోడు. కాబట్టి నేను చెప్పేది జర అర్థం చేసుకోండి దయచేసి హిందువులందరూ కూడా. నేను దయచేసి అని మన హిందువులకు ఒకటే చెప్తానమాట. మీరు ఈ వీడియో విన్నాక నాకు తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మన హిందువులందరూ బాగుండాలని చెప్తాను. నేను ఆ ఒక్కనే బాగుండాలని చెప్పాను నేను. అందుకని నేను ఇటువంటి న్యూస్లు చేస్తుంటా. కాబట్టి మీరు నలుగురికి షేర్ చేయాలి. చేస్తే మన నలుగురికి తెలుస్తుంది. అయితే మొన్న జేపీ దర్గాల ఇష్టరాజ్యంగా కొట్టిరు మన హిందువులకు షాపులలో కొనలేరు అని చెప్పేసి, మీరు ఎట్లా కొనరు అని చెప్పేసి కొట్టి మరి పంపించారు అనమాట. అంతగానం ఏం అవసరం ఉంది చెప్పండి? దర్గాకు పోకపోతే చచ్చిపోతారా మీరేమన్నా? ఆ దర్గాలో తాయిది కట్టకపోతే చచ్చిపోతారా? దాని నుంచి మీకేమైనా కిలో బంగారం, లేకపోతే ఆ దర్గాకు పోయినందుకు ఒక బిల్డింగ్ తయారైంది, నాకు పుణ్యానికి వచ్చింది, లేకపోతే ఇంకేమైనా పుణ్యానికి వస్తున్నాయి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, జ్వరం వచ్చిన వాళ్ళకి తగ్గిపోతుంది, దయాలు పట్టుకున్న వాళ్ళకి ఇడుస్తున్నారు అని ఏమన్నా అనుకుంటే ఇవన్నీ తప్పు. ఇవన్నీ అసలు ఏముండదు ఆడ మీకు ఏముందని తగ్గుతుంది చెప్పండి? అందులో ఉన్నదే పెద్ద బొందలగడ్డ. దళిద్రుడు చచ్చిపోతే, ఎవడో దళిద్రుడు చచ్చిపోతే తీసుకుపోయి ఆడ బొందలగడ్డ పెడతారు. ఆ బొందలగడ్డకు పోయి మీరు మొక్కని మీరెంత దళిద్రులు అసలు? కొండగొర్రలాగా ఎందుకు మారుతారు? మీరు కూడా హిందువులే కదా. ఇంట్లో కూర్చొని రామాయణం చదవండి, భగవద్గీత చదవండి. మీకు ఏమైనా రోగం వస్తే పోయి ఆడ బజరంగబలి టెంపుల్లో పోండి, మన ఆంజనేయ టెంపుల్లో పోయి రోజు 11 ప్రదక్షిణాలు చేయండి. తగ్గకపోతే అడగండి నాకు, నేను చెప్తా. ఏమంటారు హిందువులారా, కొండగోర్లారా? హిందువులకు కాదు నేను చెప్పేది, సెక్యులర్ కొండగోర్లకు, మన దాంట్లో ఉన్న హిందూ కొండగోర్లకు చెప్తున్నా. మీరు తిట్టినా పర్లేదు నాకు, కానీ ఎవరెవరైతే దర్గాలకు పోతారో దర్గా గురించి ఫస్ట్ డీటెయిల్ తెలుసుకోండి. అందులో ఏముందో చూసిపోండి. అది తెలియదు, పీకదు, పోతారాడ గొర్రెలు కోస్తారు, మేకలు, కుక్కలు, కప్పలు అన్నీ కోసి చేసి వస్తారు. ఏం లాభం మీకు? ఒట్టి నష్టాలే తప్ప లాభాలు ఏం లేవాడ. మీకు అయ్యేది ఏముండదు. ఎందుకంటే
మీ జాతకంలో మీ అదృష్టంలో ఏమయ్యేది ఉంటే అదే అవుతుంది తప్ప ఆ దర్గాలకు పోయినందుకో ఇంకేడుకో పోయినందుకో ఆడ పోయి మీరు తాయితు కట్టించుకున్నందుకో కావవి మీ ఇవన్నీ మూఢనమ్మకాలు. ఎందుకంటే సెక్యులర్ అని చెప్పేసి వాళ్ళు అంటారు కదా, సెక్యులర్లు ఏడున్నారు మళ్ళీ హిందువులను ఒకటే చంపేస్తురు, హిందువుల మీదనే ఎగబడుతురు, హిందువులనే దంతురు. ఒక్క ముస్లిం కన్నా మనం కొడుతున్నామా? మన ఏరియాలో ఎంత దర్జాగా ముస్లింలు ఎంతమంది తిరుగుతారు, ఎంతమంది అమ్ముకొని పోతారు. పండ్ల అమ్మనికి వస్తాడు, పూల అమ్మనికి వస్తాడు, నీళ్ళ అమ్మనికి వస్తాడు, కిరాణాలు కూడా ఆ తోసులు గీసులు అమ్మనికి వస్తే ఎవడన్నా ఒక్కడికి ముస్లింకి ఏమ్రా ఎందుకు వచ్చినావురా అని చెప్పి ఎవడన్నా అడుగుతాడా మన హిందువులు? ఎవరు అడగరు. అదే మీరు ఆ నిండు ముస్లిం ఏరియాలో ఒక హిందువుగా ఒక్కడు కాదు 10 మంది పోండి బతికొస్తారేమో చూడండి. 100 మంది పందులు ఎంబడే దిగుతాయి. ఈడెవడరా మన ఏరియాలోకి వచ్చిండు, హిందూ వీడు ఇంట్లో వచ్చిండు, వీడు బొట్టు పెట్టుకున్నాడు, కైకోయారే అని చెప్పేసి ఎంబడే ఎలా కొట్టేస్తారు మీకు. అది ఇంకా మీకు అర్థం అవుతలేదు. ఇంకా ఎన్ని రోజులు నిద్రలో ఉంటారో నాకు తెలియదు, కానీ తొందరగా మేల్కోండి దయచేసి. హిందువులందరూ కూడా నేను ఇదే కోరుకుంటున్నా, మన హిందువులందరూ తొందరగా మేల్కోవాలి, నిద్రల నుంచి లేవాలి, సెక్యులరిజం వదిలేసేయాలి. అది సెక్యులరిజం మనకు పనికి రాదు. ఎందుకంటే సెక్యులరిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఈ సెక్యులర్ హిందువులే బలవుతారు, మిగతా ఎవరు బలవుతలేరు. ఎందుకంటే వాడు నువ్వు సెక్యులర్ అని చెప్పేసి నీతోనే వాడు పని చేయించుకుంటున్నాడు, అంతేగాని వాడు సెక్యులర్ కాడాడు. ఆడొకటే అంటాడు, ఆడేమంటాడంటే నేను ముస్లింని పోయి నేను మా అల్లా ఒక్కనికే పూజిస్తా, నేను ఆ అల్లా ఒక్కనే కొలుస్తా, నువ్వెవరిని నాకు చెప్పనీకే, నా ఇష్టం ఉంటే చెప్తా లేకపోతే లేదు. భారత్ మాతకు జై చెప్పమన్నా చెప్పారు వాళ్ళు, నీ దేవునికి ఏం మొక్తారు? అదే నువ్వేం చేస్తావు, కొండగొర్రెలాగా పోతావాడ టోపీ పెట్టుకొని పోయి ఏదో నాకు కూడా కోసిరు, నేను కూడా అందులోనే కలిసిపోయినా, నేను కూడా మత మార్పిడి అయిపోయినా అన్నట్లు దర్గాలకు పోతురు. ఇదంతా ఎందుకు చేస్తురు? అసలు దర్గా అంటే ఏంది? కబ్జా. ఆ కబ్జాని ఎట్లా కప్పి పెట్టాలంటే హిందువులనే రప్పించుకోవాలి, ఆడికి దర్శనం చేసుకోండి మీకు తగ్గిపోతుంది, మీకు అన్నీ పోతాయి అని చెప్పేసి ఇట్లా చేస్తురు అనమాట. ఇది అర్థం కాక మన వాళ్ళు అందరు పోతురు. ఎందుకు పోతురు సావనికి అర్థం కాదు. ఇంత తంతురు కదా, దర్గాలకు పోతే హిందువుల్ని తన్నినా కూడా సిగ్గు లేకుండా, సిగ్గు శరం మానం మర్యాద ఇవన్నీ ఇడిసిపెట్టి పోతురంటే కొద్దిగన్నా ఏమో మళ్ళీ మీ పుట్టుక ఎటువంటి పుట్టుకనో కొజ్జ పుట్టుక నాకైతే తెలియదు, కానీ అదే నాలాంటోనైతే తర్వాత చెప్తుండే. ఎందుకంటే మనం కట్టర్ హిందువులం కాబట్టి అటువంటి జోగాలకు పోమనమాట. ఆ దర్గాలు పీర్లు వీళ్ళు అంటే పీక్ పెట్టేస్తాం. మా ఇంటికాడ ఎవడు వచ్చినా రానియని కూడా నేను. ఇటువంటి పేర్లు పెట్టుకొని వస్తారు కొంతమంది. ఒక్కసారి చూసినా ఎలగొట్టేసినా ఇంకోసారి రాలేరు. పెద్ద పాకిస్తాన్ జెండాలాగా ఒక 4 పట్టుకుంటారు, బొందని తీసుకోవట్లాగా. మనం పీన్గిని ఎట్లా తీసుకోబోతామో వాళ్ళు అట్లా ఒకటి జెండా పట్టుకొని 4 పట్టుకుంటారు, ముండలో ఒక 4 బ్యాండ్ కొట్టోళ్ళు ఉంటారు. మన ఏరియాలోకి వచ్చి పైసలు వసూలు చేసుకుంటారు అనమాట. అటువంటి వాళ్ళు కానీ వస్తే మారా చెప్పులు తీసుకొని కొట్టి పంపించండి, ముందు రానియకండి. ఎందుకంటే ఆడెవడో తెలియదు, ఆ పాకిస్తాన్ జెండాలు పట్టుకొని మా ఏరియాలోకి వచ్చి పైసలు దండుకుపోవడం ఏంది, పైసలు అడుక్కుపోవడం ఏంది భయ్, నాకు అర్థం కాదు. మీరు ఏమని చేసుకోండి, అదేవిధంగా మా దేవుడా కాదు కదా. మా హిందువుల్లో చాలామంది ఉన్నారు, లక్షల మంది దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు మా దాంట్లో. ఆడ పోవడం ఏమవసరం అంట నేను. అందుకని నేను హిందువులకు ఏమంటా అంటే మన దాంట్లోనే 33 కోట్ల హిందూ దేవి దేవతలు ఉన్నారు కదా, ఇంతమంది లేకుండా ఆడ ఏం బిక్తారని పోతారు, ఆడ ఏముంటుందని పోతారు, అర్థం చేసుకోండి దయచేసి. తన్నులు తిని కూడా మళ్ళీ పోకండి, అవసరం ఏముంది. ఈ మిగతా పోయే వాళ్ళకు కూడా జర షేర్ చేయండి ఈ వీడియో. నేను ఇట్లా మాస్గా చెప్పినా తిట్టినా అని ఎవరు ఏమనుకోకండి. ఎందుకంటే నా హిందువులు ఆడ తన్నులు తిన్నారు కాబట్టి నాకు కోపం వచ్చిందని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఎవరు కూడా ఏమనుకోవద్దండి. ఏమైనా బాధలు ఉంటే, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను చెప్తా. ఏమంటారు హిందువులారా? అంతేనా? జై శ్రీరామ్.